హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో జ్యూసీగా మటన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా డబుల్ మసాలాతోనమాట. డబుల్ మసాలా అంటే మటన్తో చాలా బాగుంటుంది టేస్ట్. ఒక్కసారి కనుక ఇంట్లో మీరు ఈ విధంగా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. అండ్ చేయడం కూడా చాలా ఈజీ. అన్నీ కూడా పక్క కొలతలతో అయితే చెప్తున్నాను. ఎలా చేయాలో చూసే ముందుగా అయితే ఒక్కసారి వీడియోకి లైక్ చేసేయండి. సో మనం ముందుగా బిర్యానీ చేసుకోవడం కోసం ఇక్కడ 1 కిలో మటన్ తీసుకున్నానండి. అది కూడా కొంచెం లేతగా ఉంటుంది కదా, అలాంటి మటన్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అలాగే పీసెస్ కూడా మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా చూపిస్తున్న విధంగా కొట్టించుకుంటే కరెక్ట్గా కూడా ఉడుకుతాయి. సో 1 కిలో శుభ్రం చేసుకున్న మటన్ని బౌల్లోకి తీసుకుని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు కూడా. అలాగే 2 టీ స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 10 పచ్చిమిర్చిని గ్రైండ్ చేసి మనం వేసుకునే పచ్చిమిర్చి ఘాటును బట్టి కారం తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది చేయాలి. అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వేసుకుని బిర్యానీ కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3/4 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి వేసుకున్నాను. అలాగే ఒక కట్ట కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు కూడా, పుదీనా కట్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అండి. దమ్ బిర్యానీకి టేస్ట్ వచ్చేది ఓన్లీ ఫ్రైడ్ ఆనియన్స్తోనే. నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నానండి. వాటిని నార్మల్గా వేయకుండా ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకుంటే కనుక మనకి మసాలాలో కలిసేటప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత 3/4 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అది వేసేసుకుని ఒక అరచక్క నిమ్మరసం కూడా వేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలన్నమాట. అండ్ దమ్ బిర్యానీ కంపల్సరీగా పెరుగు అనేది యాడ్ చేస్తాం కదా, అయితే నేను ఇక్కడ పెరుగు యాడ్ చేయట్లేదు. ఎందుకంటే నేను ఈ మటన్ని ఓవర్ నైట్ అంతా కూడా సోక్ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా దమ్ బిర్యానీకి చికెన్ అయినా మటన్ అయినా కూడా ఓవర్ నైట్ సోక్ చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. పీస్ అనేది జ్యూసీగా వస్తుందన్నమాట. సో ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత మటన్ పీసెస్కి మసాజ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకుని ఒక బాక్స్లోకి అయితే వేసి పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కాబట్టి ఈ విధంగా అయితే బాక్స్లో వేసేసుకుని ఒక ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఒకవేళ టైం లేదంటే కనుక 1 లేదా 2 గంటలైనా కూడా మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ డే అయితే కనుక నేను బిర్యానీ చేసుకోవడం కోసం 1 కిలో మటన్కి 1 కిలో బాస్మతి రైస్ తీసుకున్నాను. అండ్ ఈ రైస్ కూడా లూజ్ రైస్ ఉంటాయి కదా, అవే తీసుకుని వాష్ చేసేసుకుని వాటర్ వేసి ఒక అరగంట పాటు అయితే రైస్ని నానబెట్టుకుంటున్నాను అనమాట. అండ్ నేనైతే ముందుగా చెప్పాను కదా, ఈ బిర్యానీ వచ్చేసి డబల్ మసాలాతో చేస్తున్నామని. దానికోసం ఏంటంటే 2 టమాటోలు, కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకుని వాటర్ ఏమి యాడ్ చేయకుండా చూపిస్తున్న విధంగా అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి రెడీగా. అండ్ మనకి ముందుగానే మనం మటన్ని మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదండి రాత్రి అంతా కూడా, ఆ బాక్స్ని అయితే ఒక అరగంట ముందుగానే నేను బయటకు తీసేసి ఉంచుకున్నాను. అంటే కొంచెం కూలింగ్ అనేది తగ్గుతుంది కాబట్టి. ఇలా మనం బయటకు తీసుకున్న తర్వాత ఏ బౌల్లో అయితే మనం దమ్ పెట్టుకుంటామో అందులోకి అయితే మటన్ అంతా కూడా వేసేసుకోవాలి. కొంచెం ముందుగానే మన మటన్ బయటకు తీసుకుంటే చేపెట్టి కలుపుకునేటప్పుడు కొంచెం వీలుగా ఉంటుందండి. సో బౌల్లో వేసుకున్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, టమాటా పేస్ట్ వేసేసుకుని అలాగే ఒక కప్పు వచ్చేసి చిక్కటి పెరుగు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మటన్ పీసెస్కి బాగా పట్టే విధంగా అయితే మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ముందు రోజు పెరుగుని వేయలేదు కదా, ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. దమ్ బిర్యానీకి అప్పటికప్పుడు చేసుకుంటే ఓకే, కానీ మనం నెక్స్ట్ డే చేసుకుంటాం అనుకుంటే మాత్రం పెరుగు తర్వాత రోజు వేసుకుంటేనే బాగుంటుంది. సో బాగా మసాజ్ చేసుకుంటూ అయితే ఒకసారి మళ్ళీ మొత్తం అంతా బాగా కలిపేసుకుని ఈ విధంగా సెట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ బౌల్ని. అలాగే ఇప్పుడైతే మనం బిర్యానీ కోసం రైస్ని కుక్ చేసుకోవడం కోసం ఒక బౌల్లోకి కొంచెం ఎక్కువగానే వాటర్ అనేది పెట్టుకోవాలండి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు 5 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను. అలాగే బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో మొత్తం అవన్నీ కూడా వేసుకుని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే అరచక్క నిమ్మరసం కూడా వేసుకుంటున్నానండి. దీంతో పాటుగా రైస్ కొంచెం పొడి పొడిగా రావడం కోసం ఒక 1/4 కప్పు ఆయిల్ వేసుకుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుని కలుపుకుని బాగా మరిగించుకోవాలి. ఎంత బాగా మరిగితే అప్పుడు వీటిలో సారం అంతా కూడా వాటర్లోకి దిగుతుంది. అండ్ రైస్ కూడా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. సో వాటర్ విధంగా బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచి రైస్ని ఉడికించుకోవాలి. ఇక్కడైతే మీకు ఒక టిప్ చెప్తానండి. రైస్ ఉడికేటప్పుడు ఇరుకిరుగ్గా లేకుండా కొంచెం గ్యాప్ ఎక్కువగా ఉంటే కనుక ఫ్రీగా కుక్ అవుతుంది. దానివల్ల రైస్ అనేది మనకి పువ్వులాగా ఉంటుందన్నమాట. మొత్తానికి అయితే ఒక 4-5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. అంటే ఒక 70% ఉడకాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. అలా ఉడికి కొంచెం పలుకుంటే సరిపోతుందన్నమాట. అలా పలుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని
ఒక స్ట్రైనర్లోకి అయితే ఈ రైస్ అంతా కూడా వేసేసుకుంటే వాటర్ అనేది అడుక్కి వెళ్ళిపోయి రైస్ అయితే స్ట్రైనర్లో ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అయితే స్ట్రైనర్లోకి తీసుకుని కాసేపు పక్కన పెట్టేస్తే ఈలోగా చల్లారుతూ ఉంటుంది అది, అండ్ పొడి పొడిగా కూడా ఉంటుంది. ఇప్పుడైతే మనం బిర్యానీని దమ్ పెట్టుకోవాలి కదా, దానికోసం ఏంటంటే మటన్ మనం ఆల్రెడీ ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ బౌల్లో అయితే స్టవ్ పై పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఉండాలి. అయితే మటన్ మీరు ముందు రోజు కనుక మ్యారినేట్ చేసుకోకపోతే కనుక అప్పటికప్పుడు చేసుకుంటున్నాము అనుకుంటే కనుక ఈ మటన్ ఇలా బౌల్లో కాకుండా కుక్కర్లోకి వేసేసుకొని ఒక 5 నుంచి 6 విజిల్స్, కొంచెం ముదురుగా ఉంటే కనుక 8 విజిల్లు వచ్చేంత వరకు కూడా ఉడికించేసుకోండి. ఉడికించిన తర్వాత బౌల్లోకి వేసుకుని అప్పుడు దమ్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేనైతే ముందు రోజు మ్యారినేట్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఇలా నార్మల్గా ఉడికించేసుకుంటున్నాను. నేనైతే కనుక మటన్ని ముందు రోజు మ్యారినేట్ చేసుకున్నాను కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ పైన ఉడికించుకుంటున్నాను. నాకైతే కనుక మటన్ ఉడకడానికి ఒక 18 to 20 మినిట్స్ వరకు టైం అయితే పట్టిందండి. తర్వాత మనం చెక్ చేసుకుంటే పూర్తిగా ఉడికిపోకుండా ఒక 80% పాటు ఉడికిపోతే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ దమ్ పెడతాం కాబట్టి అందులో కూడా ఉడుకుతుందండి. మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కొంచెం ఉడికిన తర్వాత అందులో గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీ కొంచెం బౌల్లోకి తీసుకుంటున్నాను. ఆ గ్రేవీ ఎందుకు అనేది మీకు లాస్ట్లో చెప్తాను. తర్వాత ఇదంతా కూడా ఈవెన్గా సెట్ చేసేసుకోవాలి. అలాగే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా రైస్, అందులోంచి సగం మాత్రమే వేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా కూడా ఈవెన్గా అయితే సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ పైకి కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుని కొద్దిగా గీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట మటన్ బిర్యానీకి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఇంకాస్త రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ని దీని పైనుంచి వేసేసుకోవాలన్నమాట. ఇలా లేయర్స్గా వేసుకుంటూ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అయితే నేను ఇక్కడ ఓన్లీ 2 లేయర్స్గానే వేసుకున్నాను అనమాట, సరిపోతుంది అలా వేసుకుంటే. సో మనకి సెకండ్ లేయర్ పైన కూడా మళ్ళీ కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం అయితే గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. అలాగే గీ కూడా వేసుకున్నాను అనమాట. ఇదంతా వేసుకుని ఇందాక గ్రేవీ తీసాను కదా, ఆ గ్రేవీ కూడా కొంచెం పైనుంచి వేసుకున్నాను. ఎందుకంటే పై రైస్ కూడా చప్పగా లేకుండా మనకి మసాలాతో ఉండి చాలా బాగుంటుంది. అలాగే మన రైస్ని ఉడికించుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, ఒక 100 ml ఉంటుంది. ఆ వాటర్ని కూడా సైడ్ నుంచి వేసుకుని దాని బౌల్పై అయితే మూత పెట్టేసి పైనుంచి బరువు పెట్టుకుని బిర్యానీకి అయితే దమ్ పెట్టేసుకోవాలండి. ముందుగా మటన్ ఉడికిపోయింది కాబట్టి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకొని తర్వాత తవ్వ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 15 నిమిషాల పాటు దమ్ పెట్టుకున్నాను. కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక అరగంట పాటు అలానే వదిలేయండి. ఆ తర్వాత మనం పైనుంచి మూత తీసుకుని సైడ్ నుంచి నెమ్మదిగా కనుక మిక్స్ చేసుకుంటూ ఉంటే రైస్ మనకి విరగకుండా పొడి పొడిగా ఉంటుంది అండ్ మటన్ పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందన్నమాట. మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఆ మసాలాతో వచ్చే అరోమా అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చేస్తుంది. ఇలా విధంగా ఇంట్లో చేసుకుని తింటే ఇంక మనకి ఏ రెస్టారెంట్లో ఫుడ్ కూడా అసలు నచ్చదనమాట, అంత బాగుంటుంది. సో మనం దమ్ పెట్టుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకేసారి తీసేసుకోకుండా కొంచెం కొంచెం ఒక సైడ్ నుంచి తీసుకుని మిక్స్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది తినేటప్పటికి. మనకి కొంచెం చల్లారితే కనుక రైస్ కూడా ఈ విధంగా బాగా పొడి పొడిగా వస్తుంది. ఎక్కడెక్కడ బ్రేక్ అవ్వకుండా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే దీనికైతే కాంబినేషన్గా ఆనియన్ రైతా అండ్ ముందుగా మనం గ్రేవీ తీసుకున్నాం కదా, దాంతో కూడా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం మసాలా ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ అలోలాస్ కిచెన్.